సహోదరులారా, ఈరోజు సోమరితనం అనగా చెప్పుకుందాం. సోమరిగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? బద్ధకముగా ఉంటారు. బద్ధకముగా ఉండేవారు పని చేస్తారా అంటే పని చేయరు. అందుకే వీరి జీవితాలు దరిద్రముగా ఉంటాయి. సోమరులు ఆశపడతారు, కానీ వారి ప్రాణమునకు ఏది దొరకదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సోమరి వాని చేతులు పనిచేయ నొల్లవు. దేవుని బిడ్డ, నీవు సోమరిగా ఉన్నావా? జీవితంలో అన్నీ నష్టపోతావు. ఇప్పుడైనా తెలుసుకో, నీలో ఉన్న సోమరితనం నీలో నుండి వెళ్ళగొట్టు. కష్టపడు, శ్రద్ధ కలిగి ఉండు. అప్పుడు నీ జీవితం ఐశ్వర్యవంతులై ఉంటారు. శ్రద్ధ కలిగి పనిచేసిన వారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, బద్ధకముగా ఉన్న నీవు నీ జీవితం నష్టపోతావు. శ్రద్ధ కలిగి జీవిస్తే నీ జీవితంలో నీవు ఒక్కొక్క మెట్టు పైకి ఎదగగలవు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. సోమరిగా ఉంటే నీ జీవితం ఎలా ఉందో, శ్రద్ధ కలిగి పనిచేస్తే ఎలా ఉందో, రెండు నీ చేతిలోనే ఉన్నాయి. శ్రద్ధ కలిగి పని చేయాలని దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.